ఓట్లు వచ్చేసరికి మాత్రం బీజేపీకి ఓటు. ఇది గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో. అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే కనుక ఆయనకు మించినటువంటి అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మోదీ. మోదీ కంటే కూడా అద్భుతమైనటువంటి మన యంత్రాంగం, మన అడ్మినిస్ట్రేషన్ వాడి దాన్ని ఉపయోగించి దాంతో పని చేయించగలిగినటువంటి దక్షత ఉన్నటువంటి మనిషిని మనం చూసాము. హుడ్ అటాక్ అయినప్పుడు మన ఎలా మొత్తం విశాఖపట్నం ధ్వంసం అయిపోయింది, మొత్తం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎగిరిపోయినాయి, మొత్తం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి. నేను యాక్చువల్ అక్కడే ఉంటాను, నేను భీమిలిపట్నంలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు పరిస్థితి ఏంటో. 11 రోజులు ఎక్కడ కూడా మనకు ఒక పోల్ లేదు, పిల్లర్ లేదు, ఏమీ లేదు, వాటర్ సరఫరా లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. ఆయన దగ్గర ఉండి అక్కడ బస్సులో కూర్చుని ఆర్నిసలు కష్టపడి మొత్తం సిటీని తీసుకొచ్చారు. వితిన్ 2 years అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఫ్లీట్ రివ్యూకి వచ్చారు. మనకు ప్రతి ప్రెసిడెంట్ ఆయన హయాంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ